హాయ్ ఫ్రెండ్స్, ఎర్రగడ్డ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అవ్వ అయితే మనకు చూపించబోతుంది ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎర్రగడ్డ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేస్తుందో అవ్వ అయితే మనకు చూపించబోతుంది ఫ్రెండ్స్. నూనె వేసుకుంటున్నాను. ఒక స్పూనే చాలు, పెద్ద స్పూను నూనె. స్పూన్ నూనె వేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఆవాలు మినపప్పు, మెంతులు, కొద్దిగా మెంతులు, మిరపకాయలు, ఉల్లిపాయలు ఏం వాడుకోక్కర్లేదు, పచ్చివే. ఉప్పు కొంచెం వేసుకోవాలి, దానికి తగినంత ఉప్పు వేసుకోవాలి. చింతపండు కొంచెం, ఒక నిమ్మకాయంత చింతపండు నానేసుకోవాలి. ముందుగా నానేసుకునేసి వేయించి మిరపకాయలు, మెంతులు, ఆవాలు, మినపప్పు ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలి. ఉప్పు అన్నీ వేసి మిక్సీకి వేసుకోవాలి. ఓకే, దాంట్లోనే మళ్ళీ చింతపండు దీనిలో వేసి కొన్ని ఎర్రగడ్డలు వేయాలి. కొన్ని ఈరుల్లి సగం వేసి మిక్సీ తిప్పాలి. మళ్ళీ కొన్ని ఎర్రగడ్డలు పెట్టున్నాం కదా, అది వేసి కలపాలి. జస్ట్ కలిపేయడమే. మినపప్పు, ఆవాలు, మెంతులు అన్నీ వేసి వేయించుకున్నాం కదా, దాన్ని వేసి ఫస్ట్ మెత్తగా తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్నాక దానిలోకి చింతపండు సగం ఎర్రగడ్డలు వేసి ఒకసారి తిప్పేసుకోవాలి. అది మెత్తగా అవుతుంది కదా. అయినాక మళ్ళీ ఎర్రగడ్డలు వేసి కలిపి ఇంకా సగం ఎర్రగడ్డలు అట్లా పక్కకు పెట్టుకున్నాము. గిన్నెలోకి తీసుకోవాలి. ఇది అన్నంలోకి, దోశలకి, చపాతీకి కూడా బాగుంటుంది. తినగలిగితే చపాతీ అయితే చపాతీకి కూడా బాగుంటుంది. అన్నంలోకి బాగుంటుంది. అన్నం తినొచ్చు, అన్నంలో కలుపుకొని తినొచ్చు. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే బాగుంటుంది. ఆవాలు ఒకటే కేముతో ఆవాలు తిరాబాత్ వేసుకొని ఉంటే సరిపోతుంది. చాలు, ఊరికట్లేదు. అంతే అంతే అయిపోయి ఇప్పుడు ఆఫ్ చేస్తాను. కాచి ఆవాలు వేసేసి ఫైనల్గా ఎర్రగడ్డ పచ్చడి రెడీ.